ప్రత్యక్షంగా చూస్తే మనం సాక్ష్యం చెప్పగలుగుతాం. పరోక్షంగా కూడా అనేక సందర్భాలు దేవుడు మనల్ని రక్షిస్తూ కాపాడుతూ అనేకమైన అపాయకరమైన పరిస్థితుల నుంచి కాపాడుతుంటాడు. కానీ మనం వాటిని గ్రహించగలమాట. గ్రహించినవి కొన్ని, గ్రహించలేనివి అనేవి ఉన్నాయి. అయితే మనం ఈ 4 దినాల క్యాండిడేట్స్లో దేవుని యొక్క మహాకృపను బట్టి ఇచ్చిన అవకాశం బట్టి తెలియజేస్తున్నాను. అంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను. జనులందరూ ఆయన వారికి బోధించారు. అంటే ఏంటంటే ఆయన సముద్ర తీరాన్ని మరలా బోధిస్తున్నాడంటే మరలా వచ్చిందండి అంటే ఆల్రెడీ ఒకసారి వస్తేనే ఏదైనా ఎవరికైనా మనం మరలా వచ్చింది. అయితే ఈ సందర్భాన్ని మరలా మనం 1వ అధ్యాయం మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే 1వ అధ్యాయం 16వ వచనంలో హల్లెలూయా. ఎప్పుడన్నా ఆయన చేసే పని వృత్తి ఏంటంటే సీమోను ఆంధ్రే అనే వారు వల వేస్తూ ఉన్నారు. ఎక్కడ? సముద్ర తీరాన్ని. సముద్రం ఎలా ఉంటుందండి? మనం చూస్తూ ఉంటాం హాలిడేస్ ఎక్కువగా సముద్ర తీరం, ఎందుకంటే చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఆ ప్రదేశంలో బోధిస్తూ ఉంటే ఎన్ని గంటలు వెంటనే కూడా వాళ్ళకి అనేక జనసమూహాలు ఒక ప్రాంతం నుండి కాదండి, అనేక ప్రాంతాల నుండి దేవుని వద్దకు వస్తూ యేసుక్రీస్తు కార్యాలను వింటూ ఉన్నారు. అయితే వెంబడించే వాళ్ళు 2 రకాలు మనం చూసుకోవచ్చు. ఏంటంటే దేవుడే పిలుస్తూ ఉంటాడు, నా వెంబడి రండి. ఇప్పుడు సీమోను పిలిచాడు, ఆంధ్రేయుని పిలిచాడు. మన 2వ అధ్యాయంలో చూస్తే లేవీని కూడా పిలిచాడు. అయితే ఇది మొదటి రకం. అయితే 2వ రకం ఏంటంటే ఆయన్నే వెంబడించారు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను విని, ఆయన చేసిన గొప్ప కార్యాలను చూసి, ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడే, ఖచ్చితంగా మనుష్య కుమారుడే, ఈయన ఖచ్చితంగా అనేక అద్భుతాలు చేస్తారని ప్రతి ఒక్కరు విశ్వసించి వెంబడించారు. ఈ 2 రకాల్లో ఎవరు ఆశీర్వదింపబడిన వారంటే ఎవరైతే దేవుని చేత పిలువబడ్డారు. హల్లెలూయా. ఎవరైతే దేవుని యొక్క కృపను బట్టి వాళ్ళ ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుందండి. ఒక దేవుడు పిలిచాడంటే ఏదో సామాన్యమైన వ్యక్తుల్ని పిలవడం, అనిలైనా లేకపోతే దేవుని పితరుల ద్వారా కూడా మనం పుట్టుకతో క్రైస్తవులైన ఒక ప్రత్యేకమైన గుణం కలిగిన వ్యక్తిని మాత్రమే దేవుడు పిలుస్తాడు. నమ్మకమైన పరిష్కారకుల్ని దేవుడు ఏర్పరచుకుంటాడు. చాలా మంది ఏమంటారంటే సేవకులు వారికే సేవ చేయాలా, వారే ఉండాలా అంటే మోషేని కూడా అలాగే సరిగారు. ఏంటి దేవుడు నీతోనే మాట్లాడతాడు, మాతో మాట్లాడ్డా ఏంటి, నీలో ప్రత్యేకత అని అడిగారు. అయితే దేవుడు అంటాడు, నేను రూపించాను కాబట్టి నాకు ఇష్టమైన వారిలో వారి హృదయ అంతరంగంలో ఏమి ప్రత్యేక గుణాలు చూసిన దేవుడు ఖచ్చితంగా వారిని ఏమంటారట, నా వెంబడి రండి, మిమ్మల్ని మనుషుల పట్టు చాలా చేస్తాను. హల్లెలూయా. ఈ మాట ఎంత గొప్పదంటే ఎన్నో ప్రసంగాలు చేశారు ఈ యొక్క విషయం మీద. శిష్యులుగా ఉన్నవారిని, అది జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితమైనా, ఆ శిష్యుల యొక్క పేర్లు ప్రతి క్షణము ఎప్పుడు ప్రసంగం చేసిన శిష్యులు చేసిన గొప్పతనం గురించి. ఒక వ్యక్తి తప్పు చేశాడని ఆయన నిందించడం కాదు, కానీ వాళ్ళు డైరెక్ట్గా చూసి అనేకమైన అద్భుతాలను పరీక్షించి తెలుసుకొని యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎన్నిది. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా ఎరగాలి ఏమని, దేవుడు ఉత్తముడు, దేవుడు నీతిపరుడు, దేవుడు నా యొక్క జీవితాన్ని కూడా అద్భుతంగా మార్చగలడు. ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. విశ్వసించిన ప్రతి వారికి ఖచ్చితంగా దేవుడు కార్యాన్ని చేయగలడు. మనం చూద్దాము 14వ వచనాన్ని. ఆయన మార్గాన్ని వెలుచు సుంకపు మెట్టునంత కూర్చున్న అల్ఫై కుమారుడు లేవీని చూచి నన్ను వెంబడించిన అతనితో చక్కగా అతడు లేచి ఆయన్ను వెంబడించాడు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఏది నవ్వద్దు దయచేసి. ఎవరైనా ఒక వ్యక్తి నిలబడ్డాడు, మీరు నా వెనక రండి అంటే వస్తారండి? వస్తారా? ఏంటి ఈ వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాయి, పిచ్చి పెట్టిందే ఏంటి అంటే, పిలిచే వ్యక్తిలో కూడా ఒక మహిమ, యేసుక్రీస్తు స్వరూపాన్ని చూసి యేసు
యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనాన్ని చూసి ఆయన్ని చూడగానే వాళ్ళు వాక్య పరిచయం చేయగా నా వెంబడి రండి అనగానే వెంబడించి ఈరోజు ఇవ్వబడిన వాక్యం కూడా అదే, వెంబడించే. ఈరోజు నా దేవుడు అడుగుతున్నా, నేను వెంబడించే వ్యక్తిగా ఉన్నాను. వెంబడించే దేవుని వాక్యం వింటూనే ఉన్నాం, కానీ దేవుడిని అనుసరించలేని స్థితిలో ఉన్నామా? కొంతమంది ఏమంటారంటే ఈ 40 days చేయొచ్చా, చేయకూడదా, ఇలా రకరకాల. కానీ ఏది చేసినా అది మన ఆత్మీయతను అభివృద్ధి పరుస్తుందా లేకపోతే దిగజారుస్తుందా? మన శరీరంగా క్రియలను ఇంకా పెంపొందిస్తుందా లేకపోతే వాటిని అణిచి వేస్తుందా అని మనం పరిశీలన చేసుకుంటే ఆత్మలో ఇప్పుడు ఈ 40 days ఉపవాసం ఉండి ప్రార్థించడం వల్ల అనేక మంది ప్రార్థిస్తున్నారు. మీరు చూసారంటే దాన్ని అడగవచ్చు. అనేక మంది సాక్ష్యాలు, సజీవమైన సాక్ష్యం. అనేక మంది దేవుడే గొప్ప దేవుడు అనే పరిచర్యకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులుగా మార్చబడి ఉన్నారు. అనేక మంది ఒక ఆయన అంట, ఆయన పేరు చెప్తాను చివరిలో. అయితే ఆయన్ని ఒక సేవకుడు తీసి ఇన్వైట్ చేశాను. అయితే అక్కడ ఒక 15 మంది మాత్రమే ఉన్నారండి. ఏంటి నన్ను ఇంత గొప్ప సేవకుడిని ఇలా పిలిచారనుకున్నాడు నేను మనసులో. కానీ పరిచయం ఎంతమంది ఉన్నా, 2 ఉన్నా పరిచయం చేయాలి. చేసి ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 5 years తర్వాత మళ్ళీ ఆయనే అయితే అదొక స్టేడియం. ఆ స్టేడియంకి ఇన్వైట్ చేస్తే ఆయన ఫస్ట్ చూసిన దానికంటే భిన్నమైన ప్రదేశాలన్నీ చూసినప్పుడు ఆయన దేవుణ్ణి ఎంతో మహిమపరచాలని అనిపించింది. కొన్ని లక్షల మంది అక్కడ కూడి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఎవరంటే ఆయన విలిగ్రామ్. ఆయన వాక్యం చెప్తా ఉంటే అసలు కొంతమంది వాక్యం చెప్తా ఉంటే నేను నిజంగా నువ్వు పాపని వాళ్ళు అడగవసరం, నువ్వు పాపాలు పరిహరించుకొని వాళ్ళు అడగవసరం లేదండి. హృదయంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. హృదయ అంతరంగంలోనే దేవుని యొక్క కృప ఏంటి, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటి, దేవుడు మన కొరకు సిలువలో కాచిన రక్తం ఏంటి, ఆయన యొక్క వీపు నాగడి చాలా గున్నబడింది. అది ఒక్కొక్కటి మనం నిజంగా చదివి అర్థం చేసుకుంటే దేవుడు చేసిన గొప్ప కార్యం మనకి అర్థం. ఏదో వినేసి చర్చలో వేసి వెళ్ళే సరిపోతుంది. బైబిల్ గ్రంథాన్ని సరిగా చదివితే దేవుడు చేసినటువంటి కార్యం మనకి అదే చెప్తానా. అయితే నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డని చాలా కష్టపడి చదివించారు. అయితే చదివించిన తర్వాత ఆ వ్యక్తి గొప్పవాడే, చాలా కష్టపడ్డారు వ్యవసాయం చేసి. అయితే ఆ వ్యక్తి గొప్ప వ్యక్తిగా అయినాక ఆయనకు సన్మానం చేస్తూ ఉంటే తల్లిదండ్రులు అలా చేతిలో కూర్చున్నారంట. ఇక్కడ నుంచి ఆయన సన్మానం చేస్తూ ఉంటే ఆయన అనుకున్నారంట, 2 మాటలు మాట్లాడినాక దగ్గర ఉపన్యాసం చేయలేదన్న, 2 మాటలు చెప్పడం ఇన్స్పిరేషన్ అని చెప్తా ఉంటే ఆయన నేను బాగా చదివానని చెప్పలేదంట. నేను రాత్రి బాగా విపరీతంగా చదివానని చెప్పలేదంట. ఏమని చెప్పలేదు సార్, నా తల్లిదండ్రులు నన్ను కష్టపడి ఆహారం తినకుండా నా కోసము రాత్రి పగలు పనిచేసింది. ఒక పూట కాదు చేసి నన్ను ఎంత గొప్ప వ్యక్తిగా చేశారంటే ఆ తల్లిదండ్రులు పొలంలో వచ్చి అప్పటి వరకు చేసిన కష్టం అంతా మర్చిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు కూడా అడుగుతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు. నేను ఇంతగా అనేక మంది శిష్యులను తయారు చేస్తాను, అనేక మంది కోసము నేను 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తే దేవుడు ఏమని అడుగుతున్నాడు తెలుసా, మనం ఏ స్థితిలో ఎప్పుడైతే నువ్వు దేవుని మాట విని గొప్ప వ్యక్తిగా మార్చబడ్డావో అప్పుడు ఆ వ్యక్తిని కూడా ఇది ఎందుకు చెప్పింది శారీరకపరమైన సన్మానం. కానీ ఒక గొప్ప సేవకుడిగా మార్చబడినప్పుడు ఆ వ్యక్తిని కూడా నిలవబెట్టి సన్మానం చేసినప్పుడు ఆయన కూడా ఒక మాట చెప్పాడు, ఏమని, నా యేసయ్య కలువరిగిరిలో నా కొరకు కాచిన రక్తాన్ని నేను గుర్తు పెట్టుకుని పరిచయం చేసి ఇంత గొప్ప సంఘాన్ని స్థాపించాను. అప్పుడే ఎవరు కన్నీళ్ళు పెట్టుకుంటారు? తల్లిదండ్రులు పెట్టుకున్నారండి. ఇప్పుడు ఎవరు పెట్టుకుంటారు? మన దేవుడు కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను చూస్తా ఉన్నాడు. నేను ఇంట్లో చేసిన త్యాగాన్ని ఆయన కూడా మర్చిపోయాడు. ఎందుకంటే
గొప్ప మార్పు ఒక్క వ్యక్తిలోనైనా వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే శారీరకపరమైన మనుషులు తల్లిదండ్రులు జ్ఞాపకం చేయడానికి కారణం ఏంటంటే మనకి అర్థం కాదు. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తే మనకి అర్థం కాదు. రెండు రకాలైన విషయాలు ఎప్పుడు యేసు ప్రభు వారి కూడా చెప్తారు. ఉపమాన రీతిని శిష్యులకు ఒకలాగా, విశ్వాసులకి అక్కడికి వచ్చి వినేవారికి చాలా విపులంగా వివరించి. కాబట్టి ప్రతి ఒక్కరు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అక్కడ నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన వెంబడించాను. 15వ వచనాన్ని చదువుతాం, జాగ్రత్తగా అందరూ చదవండి. చాలా అయితే ఇక్కడ 15వ వచనం మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆయన సముద్ర తీరాన్ని వెళ్తా ఉన్నాడు. ఆయన యొక్క బోధ విన్నాడు, మార్గాన్ని వెలిచి ఉన్నాడు. వెళ్తున్న లేవీని చూసి నన్ను వెంబడించాడు. తర్వాత 15వ వచనం, అతని ఇంట ఆయన భోజనముకు కూర్చున్నాడు. సుంకరులను పాపులను అనేకులు యేసుతో ఆయన శిష్యులతో కూర్చుండి. ఇప్పుడు అనేది ఎవరంట? శిష్యులే, పరిసయ్యులే. ఇక్కడ పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతో ఎవరంటున్నారు? శాస్త్రులు ఆయన ఏం చేస్తున్నారు? పాపులతో కూర్చుని ఆహారాన్ని చేస్తున్నాం. సుంకరులతో ఉండడం ఏంటయ్యా? వాళ్ళందరూ వేయబడిన వారే, అట్లాంటి వారే. కానీ మనం పరిశుద్ధమయ్యా. ఎందుకు? ధర్మశాస్త్రం మనకి తెలుసు. ఇప్పుడు మనం చూస్తే ఒక వ్యక్తి యేసు ప్రభువుని మనం చూస్తే ఏంటంటే, ఆయన ప్రశస్త వస్త్రాలు కట్టుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? గొప్పవారు బాగా సంపాదించారు అని అన్నారా? ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే త్రోసివేయబడ్డారో, ఎవరికి ఏ కుటుంబానికి అసహ్యంగా కనబడ్డారో, ఎవరైతే బలహీన స్థితిలో పడిపోయి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో, ఎవరైతే పాపములు మగ్గిపోతూ తమ జీవితాలను విడిచిపెట్టేసి ఇక నా జీవితం వ్యర్థమని వేదంలో శోధనలో ఉన్న వారి దగ్గర వెళ్ళాలంటది. హల్లెలూయా. నిజమైన పరిచర్య, నిజమైన సేవ చేస్తుంది మన ప్రభు అయినా. అందుకే పౌలు గారు అంటారు, నన్ను పోలి మనిషి క్రీస్తుని పోలి. అంటే మనిషిలో ఏమన్నా, మనిషిలో పర్ఫెక్ట్నెస్, పరిపూర్ణత లేదు. ఏ వ్యక్తిని చూసినా ఏదో ఒక లోపం. చాలా మంది సేవ చేస్తుంటే పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి నేను ఎలా అలా. అయితే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఆ మనిషిని చూసి నువ్వు విశ్వాసం ఎదగదు. ఆ మనిషిని చూసి నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఎవరిని చూసి తీసుకున్నావు? యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచాడు. ఆయన రక్తము ద్వారా నీ పాపమంతా కడగబడుతుందని నువ్వు విశ్వసించి బాప్తిసం తీసుకో. అయితే నువ్వు ఎవరిని చూడాలి? యేసు వైపు చూడు. యేసు కాచిన రక్తాన్ని చూడు. యేసు గాయాల వైపు నువ్వు చూసిన తర్వాత ఎవరు చూడకూడదు? మనుషుల్ని. ఈ లోకంలో ఆశల వైపు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారు ఎప్పుడు చెప్పినా, నువ్వు విశ్వసిస్తేనే, నువ్వు నమ్మితేనే నీకు స్వస్థత. నేను నిజమైన దేవుని కుమారుడని నువ్వు నమ్మితేనే నీకు విడుదల. అనేక దయ్యాలు పట్టిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే, ఏం చేస్తుందంటే, ఆమె ఆ క్షణం ఏం చేసిందంటే శకునం చెప్తూ యజమానికి ఎంతో లాభం సంపాదిస్తున్నారు. అంటే ఆ యజమానికి ఈ చిన్నదాన్ని విడిపించాలని ఆలోచన లేదు. వారి తల్లిదండ్రులకి లేదు ఆ చిన్నదాన్ని విడిపించాలని. ఆ అపవాది చెప్తున్నాడు, ఈయన నిజమైన ఆ మార్గంగా వెళుచు ఉంటే అపవాది చెప్తుంది, ఈయన నిజమైన దేవుని కుమారుడు. ఈ రోజున దేవుడు కూడా అడుగుతున్నాడు, 8 సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్న మనల్ని, మనం దేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకున్నాం? యేసుక్రీస్తుని ఏ విధంగా అర్థం చేస్తాం? ఈయన నిజమైన దేవుని కుమారుడని మనము విశ్వసిస్తున్నామా? విశ్వసించట్లేదా? గత 40 లాస్ట్ ఇయర్ 1 days ఓకే
ఈ సంవత్సరం వాడిని వేసేసి. అయితే మనలో ఎంతవరకు విశ్వాసంలో పరిపక్వత పరిపూర్ణత ఎంతవరకు ఆయన కొరకు సమర్పించుకోవాలని, ఎంతవరకు ఆయన కొరకు ప్రయాసపడాలని, ఎంతవరకు ఆయన చేత పిలువబడాలని. హల్లెలూయా. ఈ రోజున సీమోను ఆంద్రేయని లేవిని ఏమని పిలిచాడంటే, నా వెంబడి రండి, నిన్ను మనుషులను పట్టు చేపలుగా చేస్తాను. నిజంగా చేపలు పట్టే వాళ్ళ దగ్గర ఏం వాసన వస్తాయి? ఆ వ్యక్తిని ఎవరన్నా లెక్క చేస్తారంటే, అమ్మడానికి ఎవరు వస్తే ఆ వ్యక్తిని ఎవరు విలువగా చూడరు. ఆ వ్యక్తిని కుటుంబం కూడా తేలిగ్గా చూసినా ఎవరు చూస్తారంట? దేవుడు చూస్తారంట. ఒక బలహీనమైన వ్యక్తిగా సముద్రంలో చేపలు పట్టే వ్యక్తిని దేవుడు పిలిచి గొప్ప శిష్యుడిగా మార్చాడు. హల్లెలూయా. ఈ రోజున అంత ఘనత ఏ మనిషికి రాదండి. ఎంత మనం ప్రయాసపడినా ఏ వ్యక్తి గురించి సాక్ష్యమో చెప్పమండి. ఏం చేశారు? ఆయన మహిమను చూసిన వారు ఆయన వెంబడి వెళ్ళారు, ఆయన యొక్క పరిచర్య చేశారు. అనేకులు భూదిగంతములకు వరకు ఆయన యొక్క సువార్తను ప్రకటించారు. ఆయన చనిపోయిన తర్వాత వెనుతిరిగిన మళ్ళీ ఆయన కొరకు విశ్వాస యాత్రలో కొన్నిసార్లు సన్నగిల్లమా పడిపోయామా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మరలా ప్రార్థన చేస్తుంటే దేవుడు మనలో ఉన్న లోపాలను తెలియజేస్తూ మనల్ని పరిశుద్ధులుగా మార్చాలని దేవుడు ప్రతి దినం ఆయన కనిపిస్తూ మన మీద. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, మనం ఎంతవరకు చదివా? 15 వరకు చదివాం. అయితే ఇట్టి వారు అనేకులు ఉండేది, వారు ఆయన వెంబడించారు. పరిసయ్యుల్లో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుడు చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యుడు కదా. యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, అక్కడ రోగస్థితిలో ఉన్నారంటే బలహీనమైన పాపులు సుంకరులు అంటే వాళ్ళు రోగులని మెన్షన్ చేయాలి. కానీ వారికి ఏం తెలియదు, దేవుని సువార్త తెలియదు. యేసు క్రీస్తే ఈ లోకానికి వచ్చాడు, ఆయన యొక్క దైవ కుమారుడే వచ్చాడనే విషయం తెలియదు. కానీ ధర్మశాస్త్రం తెలిసిన శాస్త్రులకు మాత్రం తెలుసు, ఆ విషయం తెలుసు. ఆ విషయం తెలిసిన వారు ఏం చేస్తున్నారంటే, దేవుడే కలిసి యేసు ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అంటే ఈ వైద్యం ఎలాంటిదంటే, ఆత్మీయంగా హృదయాంతరంగాలకు దేవుని వాక్యాన్ని ప్రచురించి వారిని ఏం చేశారంట? రోగులుగా ఉన్న వారిని స్వస్థపరిచారు. నిజంగా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మనం ఆలోచించేది ఏంటంటే, శారీరకమైన స్వస్థత కావాలి, లేకపోతే మనం గొప్ప వ్యక్తులుగా మార్చబడాలని, లేకపోతే మన బిడ్డలో ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆలోచిస్తున్నాం. అలా కోరుకోవటం మంచిది కాదని దేవుడు కూడా చెప్పలేదు. అడుగుడి మీకు. కాబట్టి అడగాలి, వెతకాలి. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు మన హృదయంలో ఉన్నాడా లేదని మనం చూసుకోవాలి. దేవుడు మన ప్రార్థన వింటున్నాడా, లేకపోతే మన ప్రార్థన నిజమైనదా, మన ప్రార్థన నిష్కలంకమైనదా, మన ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనకి జరుగుతున్నాయా, లేకపోతే మన సంఘానికి ఏమైనా అభివృద్ధి ఉందా, లేకపోతే అనేకులకు నువ్వు ఒక రోల్ మోడల్గా, ఒక మాదిరిగా ఉన్నావా అని దేవుడు పరిశీలనగా చూస్తూ ఉంటే అప్పుడు వేసుకోవాలి. రోగులకే కానీ ఆరోగ్యవంతులకి. అప్పుడు వాళ్ళందరికీ భోజనం చేస్తూ ఉంటాం, మనం ఏదో మాట్లాడుతుంటాం కదా. ఆయన కూడా ఏం చెప్పి ఉంటారంటారు. ఆయన ఈ లోక సంబంధమైన మాటలైతే ఏదో ఒకటి వాక్యం చెప్పుకుంటాను అని నేను అనుకుంటాను. అప్పుడు ఏమొచ్చింది? స్వస్థత. ప్రతి ఒక్క వచనాన్ని చాలా జాగ్రత్తగా చదివితేనండి అక్కడ ఏం జరిగి ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ప్రేరేపణ ద్వారా, ఒక ఆలోచన ద్వారా ఇస్తూ ఉంటాడు. నువ్వు బలహీనమైన వ్యక్తిగా ఉన్నా, మనుషులకు నువ్వు బలహీనంగా కనపడతా, మనుషులకి నువ్వు ఏమి వ్యక్తి వల్ల ఉపయోగం లేదు, విలువ లేదు అనుకున్నా,
కానీ దేవుడు మాత్రం వదిలిపెట్టాడు. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు వెలివేసేవాడు కాదు. దేవుడు ఎటువంటి వ్యక్తినైనా, ఎటువంటి దరిద్రుడైనా, ఎటువంటి నీచమైన వ్యక్తినైనా ఎన్నుకొని ఆయన యొక్క పరిచర్యలో ఆయన యొక్క శిష్యుడిగా చేయాలని దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తున్నాడు. అయితే నేను అనుకుంటాను, శిష్యుల్ని వెంబడించమన్నాడు. ఓకే, ఆ సంవత్సరాలు సందర్భాలు అవి అయిపోయాయి. అయితే ఈ దినాల్లో కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడా? ఎవరినైనా ఆలోచించి పిలుస్తున్నాడా? చాలా మంది సాక్ష్యం చెప్తూ ఉంటున్నారు, దేవుడు పిలిచాడు పరిచర్య చేయాలని, నన్ను దేవుడు ప్రతిష్ఠించాడు అని చెప్తాను. పిలుస్తున్నాడు. అయితే మనలో కూడా రెండు రకాలైన వ్యక్తులు ఉన్నారా? దేవుడిని వెంబడించే వాళ్ళు, ఆయన స్వస్థతను చూసి వెంబడించేవాళ్ళు, ఆయన పిలుచుకోవడం వ్యక్తులు. మనలో కూడా రెండు రకాలు ఉన్నారు. అయితే మనం ఏ దశకు ఏ కోణానికి చెందిన వారని మనం కూడా అద్భుతాల కోసం, ఆశ్చర్య కార్యాల కోసం దేవుని సన్నిధికి వస్తున్నానా? దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాకు ప్రేరేపణించాడు, దేవుని యొక్క సన్నిధిలో నేను ఒక పాత్రగా వాడబడాలి, దేవుని యొక్క కృప నేను పొందుకోవాలని దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరు ప్రతి దినము పరిశీలించుకోవాలి. దావీదు గారు అదే, నా ప్రాణం యెహోవా. ఎందుకు ప్రాణాన్ని బలపరచుకోవాల్సిన అవసరం, ప్రాణాన్ని స్థిరపరచుకోవాల్సిన అవసరం. కొన్ని సందర్భాల్లో మన హృదయమే మనల్ని నేరమోపం చేస్తాం. కొన్ని సందర్భాల్లో మన హృదయమే నువ్వు దేవుని సన్నిధికి రాలేదు, ఎందుకు నీకు అలాగే. ఏం చేశాడు దేవుడు? ఇన్ని సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు, ఏం చేశాడు అని ప్రతి ఒక్కరు ఒక అపవాది చిన్నగా ఆలోచనని కలిగజేస్తాం. మనం విశ్వాసులుగా ముందుగా వచ్చేటప్పుడు రెండు తలంపులు మనలో ఉంటాయండి. ఏంటంటే ఎక్కువగా అపవాది తలంపు మనలో ఉంటుంది. బైబిల్ చదువుదాం అంటే వద్దు, ఆ పని అంటే ఈ పని చేసుకోవాలి, పిల్లలు చూసుకొని. ఇంకో తలంపు ఏమంటుంది? దేవుని సన్నిధికి నువ్వు మోకరించి ప్రార్థన చేయాలంటది. అపవాది ఏమంటుందంటే, నీకు ఆల్రెడీ మోకాళ్ళు ఎక్కువ ఉన్నాయి, నేను ప్రార్థన చేస్తాను, ఇన్ని సంవత్సరాలు చేసి ఏమొచ్చింది, నీకు నాకు ఉపయోగం ఉందా అని అంట. అయితే దీన్ని మనం ఎదిరించాలంటే అపవాదిని మనము విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తామంటే ఏమొస్తుంది? దేవుడి ముందే గ్రహించి విసుగక అంటే ప్రార్థన చేస్తూ ఉంటే విసుగు, బైబిల్ చదువుతుంటే నిద్ర, దేవుని సన్నిధికి వస్తే నిద్ర. అలసిపోయిన ప్రాణాలే మనవి. పౌలు గారు అంటాడు, నేను ఎవరికి భారంగా ఉండకూడదని పగలు పరిచయం చేస్తా ఉన్నాడు. ఒక రాత్రి ఒక డేరాలు పుడుతూ అంటే సంఘం మీద ఆధారపడదు ఆయన, కానీ సేవకులు సంఘం ద్వారా ఉండాలి. కానీ ఆయన ఏమంటాడంటే, నేను ఇంకా గొప్ప బహుమానాన్ని దేవుని సన్నిధిలో పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక గొప్ప వ్యక్తిగా మార్చుకోవాలి అని ఆలోచన చేసిన వ్యక్తి పౌలు గారు. ఇంత గొప్ప పరిచర్య చేశాడు. ఒక హింసకుడుగా ఉన్నాడు, ఒక దోషణ మాటలు అంటే ఏంటంటే చాలా బలమైన మాటలు అనిపిస్తాయి. అవి ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది, నేను చెప్తే అర్థం కాదు. ఎవరైతే ఆ యొక్క సన్నివేశంలో ఉన్నారో, ఎవరైతే వాటిని భరించారో, ఎవరైతే దాన్ని అనుభవించారో, ఎంత మనోవేదన పడ్డారో వారికి మాత్రమే తెలుస్తుంది అన్నమాట. కానీ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు, ఆయన హృదయం అంత కఠినమైన హృదయం, అసలు ఆ దేవుడు అంటే అసలు మీరు ఎందుకు సంఘానికి వెళ్తారని ప్రశ్నించే వ్యక్తి నిలబడి వీధుల్లో వాక్యం చెప్తూ ఉంటే ఒక్కొక్కరికి ఈయన హింసించిన ఈయన సౌర్యం అంటే, ఈయన పౌలని చెప్తున్నాడంటే, దేవుడు నాకు కనపడ్డాడు అంటున్నాడంటే అని ఒక్కొక్కళ్ళు ఆయన చూసి వాళ్ళు మనసుకుంటారు. అంత కఠినమైన వ్యక్తిని దేవుడు మార్చి ఏం చేశాడంటే, ఆయన వాక్యం చెప్పడం కాదు, ఆయన మాదిరి చూసి, ఆయన యొక్క ప్రవర్తన చూసి, ఆయన వచ్చిన గొప్ప మార్పును చూసి అనేక మంది మార్పు చెందారు. హల్లెలూయా. అన్ని సంఘాలను కట్టించారంటే, అంతమంది శిష్యులు తయారు చేశారంటే, అంతమంది కోసము ఉపవసించి ప్రార్థించాడంటే, దేవుని శక్తిని పొందుకున్న తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూడవాలి. నువ్వు వెనక్కి తిరిగి చూస్తున్నావంటే ఈ లోపల అసలు నీ మీద ఏడుబడి చేస్తున్నా, ఈ లోపల
అయితే ఈరోజు అంటూ ఉన్నాడు, నువ్వు ఏ విధంగా ఆయన్ని వెంబడిస్తావు, ఏ విధంగా ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు, ఏ విధంగా ప్రార్థనలో ఆయన నాతో మాట్లాడాలనే ఆ ఆశ నీలో కలిగి ఉన్నావు అని ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన, ప్రతి దినము పరిశీలన. ఎందుకు ప్రతిదినం చేసుకోవాలి? ఒకసారి ప్రార్థన చేసి సరిపోతుంది వారం కదా, అదే ఎంత మంచిగా అనిపిస్తుంది. మనకి ఈ లోకంలో ఉంటాం కాబట్టి రకరకాల ఆలోచనలు ఉంటాయి కాబట్టి అనిపిస్తాం. అయితే ఎందుకు వారానికి ఒకసారి ఉపవాసం అవ్వాలి? ముందుగా చేయాలి శుక్రవారమే. ఆ వారం అంతా దేవుడు మనల్ని ఇష్టమైన రెక్కల కింద కాచి కాపాడాలని మనం ముందుగా ఆయన్ని విన్నవించుకుంటూ, ఆయనకు విజ్ఞాపన చేస్తూ, ఆయన యొక్క సన్నిధి మనతో ఉండాలని, మనకు కాపుదల ఉండాలని, మన గృహాల్లో ఆయన యొక్క సన్నిధి ఉండాలని మనందరం ముందుగా ఉపవసించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రతిదిన ప్రార్థన చేసే వాళ్ళకి యొక్క అనుభవాలు చూపాను, ఎప్పుడైతే ఒక్కరోజు ప్రార్థన చేయలేమో మన మనసు ఎలా ఉంటుంది? చాలా కూలిపోతుంది, ఏదో భారంగా ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. ఈ రోజున వెంబడించే వ్యక్తులకి అలాంటి అవసరం ఉండదు, వెంబడించే వ్యక్తులుగా అలాంటి విసుగుగా ఉండదు. వెంబడించే వ్యక్తులకి ఏ రోజు దేవుడిని విడిచిపెట్టి ఉండాలని అనిపించాడు. హల్లెలూయా. ప్రార్థన చేస్తూ అంటూ ఉంటాడు, ప్రతి వ్యక్తి అంటూ ఉంటాడు, దేవా ఈరోజు నీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తికి ఆ అవకాశాన్ని దేవుడే. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తామో ఆ టైంలో ఆటోమేటిక్గా మెరుగు వచ్చేస్తాం. 6ంటికి వేసి ప్రార్థన చేసే వాళ్ళకి అలారం పెట్టుకోవచ్చు, ఆటోమేటిక్గా 8ంటికి పడుతున్నారు. గొప్ప గొప్ప సేవకులు అనుభవాలు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు ఇంటికి వచ్చిన ఒకటి అలా అయ్యి మళ్ళీ పొద్దున్నే వాటి పరిచయకి కానీ మనం సేవకులతో ఏమాత్రం పోవచ్చు, కష్టపడే వాళ్ళతో ఏమాత్రం పోవచ్చు, కష్టపడకుండా ఇప్పుడు శరీరాన్ని. అయితే చూడండి ఒకసారి ఆ యొక్క అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే నేను చివరికి వస్తున్న టైం అయిపోతుంది కాబట్టి. అయితే మార్కు సువార్త 1:16లో సీమోను ఆంద్రేయని దేవుడు పిలిచాడు, వెంబడించుకున్నాడు. అయితే 2వ అధ్యాయం 13వ వచనంలో లేవీని దేవుడు పిలిచాడు. 3వ అధ్యాయం 7వ వచనం గొప్ప జన సమూహము ఆయన కొరకు. ఒక్కసారి ఆ వచనాన్ని చదువుగా. జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమాయ నుండి, యోర్దాను అవతల తూరు సీదోను అనే పట్టణ ప్రాంతాల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చింది. జనులు గుంపులు కూడి చిన్న దోణి ఒకటి నన్ను సిద్ధపరిచి ఉంచవాలని ఆయన తన శిష్యులు ఆయన అనేకులను స్వస్థపరిచింది కనుక రోగ పీడితులైన వారందరూ ఆయన ముట్టుకున్న వాళ్ళని ఆయన మీద పడుచు అపవిత్రాత్మని పట్టిన వారు ఆయన చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడు అని చెప్పుచు కేకలు వేసి. హల్లెలూయా. సాక్ష్యం మనం చెప్తాం కదా, అది కూడా ఈయన నిజమైన అంటే నిజం కాని వారు కూడా దేవుడిగా, నిజం కాని వాళ్ళు కూడా నేను దేవుని యొక్క పరిశుద్ధతను కలిగి ఉన్నారని వ్యక్తపరుస్తున్నాను. అయితే మనం ఇక్కడ చూస్తే ఆయన ఎప్పుడైతే ముట్టుకున్నాడో, ఆయన ఎప్పుడైతే ఆయన చేతులు ఉంచాలని ఏం చేస్తున్నారంట, ఆయన మీద పడిపోయి. ఇప్పుడు మనం కూడా చూస్తాం, ఇప్పుడు స్వస్థావరం వచ్చేసి. అందుకే దేవుడు అన్నాడు, నాలో నువ్వు విశ్వసిస్తున్నావు, నేను నమ్ముతున్నావు అంటే స్వస్థత కావాలంటే ఏంటంటే మనలో కూడా విశ్వాసం, మనలో కూడా పవిత్రత ఉండాలి, మనలో కూడా దేవుడు చేస్తాడు, ఈ నిజమైన దేవుడు అనే ఆలోచన ఉండాలి. ఈయన వల్లే సాధ్యము, ఈ మనుషుల వల్ల అసాధ్యం. మనుషులు ఏమీ చేయరు, మనుషులు నిన్ను ఆదరించరు, మనుషులు నిన్ను ప్రోత్సహిస్తారు, నమ్మిన వారి నిన్ను. కానీ దేవుడు దేవుని మీద
అక్కడ విపరీతమైన అక్కడ ఎక్కడి నుంచి యెరూషలేము నుంచి ఇదుమా నుంచి గల్లీ నుంచి ఇక ఇలా అనేక ప్రదేశాల ప్రాంతాల నుంచి జనాలందరూ వచ్చేసారు. అయితే వీళ్ళందరినీ ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే వీళ్ళందరూ యేసుప్రభు సిలువ వేస్తున్నప్పుడు ఉన్నారా? ఎవరెవరు ఉంటారుగా. ఇప్పుడు ఈ వార్త స్వస్థపరుస్తున్నారన్న వార్త అందరికీ తెలిసి అందరూ వచ్చేసారు. కానీ సిలువ వేస్తున్న వార్త తెలీదా? తెలుసా? తెలీదండి. ఎవరైనా వచ్చారా? అద్భుతాలు అంటే స్వస్థతలు అంటే మనకి మేలు కాబట్టి మనకు శిక్ష పడుతుందంటే ఏ మాత్రం అసలు ఆయన ఎవరో కూడా దగ్గర ఉన్న వాళ్ళే అన్నారు, శిష్యుడే అన్నారు, పేదలే అన్నారు. ఎవరో నాకు ఎందుకంటే నన్ను కూడా తీసుకెళ్ళి అంటారు, నన్ను కూడా హింస పెడతారు. ఆ పొలాదారు నేను ఎక్కడ పడ్డాను, ఆ రక్తం నేను ఎక్కడ నేర్చుకున్నాను, అంత బాధ నేను ఎక్కడ. అంటే మేలు చేస్తేనే దేవుడు, మేలు చేయకపోతే అది నీ విశ్వాస పరిమాణం బట్టి ఉంటుంది. ప్రతి ఒక్కరి విశ్వాసం బట్టి. అంటే దేవుడు ఈ రోజు నన్ను పరీక్షిస్తున్నాడేమో అని అనుకోవచ్చు కదా. ఈ పరీక్షలో నేను గెలవాలి అని అనుకోవచ్చు కదా. దేవుడిని ఎలా చూస్తున్నానంటే దేవుని సన్నిధికి వస్తే మాకు స్థితి మారిపోతుంది. కాబట్టి మేము ఈ రోజున అనేక మంది వస్తూ ఉన్నారు, నీవు దేవుని కుమారుడని చెప్పుచుకే తను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితంగా ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఉంచారా అండి. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇంకా అనేక ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన తను ప్రసిద్ధి చేయవద్దని. ఎవరిని ప్రసిద్ధి చేయమన్నాడు? యేసుక్రీస్తు కార్యాలన తండ్రినే ప్రసిద్ధి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడ్డాడు. కానీ నేను దేవుడు కుమారుడు కాబట్టి నేను ఎందుకు పోచడం కానీ, నేను దేవుడు కుమారుడు కాబట్టి నేను ఎందుకు పరిచయం చేయాలి, నేను దేవుడు కుమారుడు కాబట్టి ఒక సింహాసనం మీద కూర్చుని అనేకులకి ఆగ్రహించిన. అందుకే తగ్గింపు కలిగిన జీవితం ఆయన జీవించాడు. ఈ రోజున అక్కడ శిష్యులకి నేర్పించాడు. ఈ రోజున మనకు కూడా నేర్పిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన దేవుని కుమారుడైన ఏ విషయంలోనూ శిష్యుల కంటే, పరిచారకుల కంటే, పరిచర్య చేసేవాళ్ళ కంటే, సేవకుల కంటే, యాజకుల కంటే, అందరికంటే గొప్ప వ్యక్తిగా మార్చబడ్డాడంట సిలువ త్యాగం వల్ల మాత్రమే. కానీ ఈ రోజున నేను చాలా గొప్ప వ్యక్తిని, గొప్ప పరిచర్య చేస్తున్నాను అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుడు ఏ రోజు నేను యేసుక్రీస్తు ఎప్పుడు ఏ మాట ఇంకా అద్భుతం జరిగిందని కానీ అది దేవుని వలన, తండ్రి నాకు అనుగ్రహించిన మహిమ వలన, తండ్రి నాకు ఇచ్చిన శక్తి వలన నేను చేశాను. కానీ నా అంతటా నేను ఏమీ అని తండ్రిని మహిమపరిచాడు, తండ్రిని ఘనపరిచాడు. తండ్రి యొక్క స్థితిని ఇంకా గొప్ప వ్యక్తిగా ఆయన మాదిరిని చూపించి మనకి పునరుద్ధారుడుగా తిరిగి లేచి మన యొక్క స్థితి మార్చాలి. ఈరోజు నేను ఒక విషయం చెప్తాను. దేవుని సన్నిధికి రావడం వల్ల దేవునికి ఏమైనా మేలు జరుగుతుందండి? దేవుని సన్నిధికి రావడం వల్ల మీ సంఘానికి ఏమైనా మేలు జరుగుతుందా? దేవుని సన్నిధికి రావడం వల్ల సేవకులకి ఏమైనా మేలు జరుగుతుంది? ఎవరికి జరుగుతుంది మేలు? ఎవరికి శాంతి వస్తుంది? ఎవరికి సమాధానం వస్తుంది? ఎవరికి అభివృద్ధి కలుగుతుంది? ఎవరికి జ్ఞానం వస్తుంది? అందుకే బైబిల్ గ్రంథంలో సొలొమోను అంటాడు, నాకు జ్ఞానము తెలివితే నాకు ఇయ్యా అన్నప్పుడు దేవుడు అనుగ్రహించాడు. ఆ జ్ఞానం వల్ల ఆయన యేసు ప్రభుకి ఏం చేయాలి, తండ్రికి ఏం చేయాలి, ఏం చేశాడు? ఆయనకున్న రాజుగా ఉన్నటువంటి వ్యక్తి మంచి తీర్పులు తీర్చాడు. అలాగే గొప్ప వ్యక్తిగా గొప్ప సామెతలు రాయలేదు. హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి రావడం వల్ల మన జ్ఞానము అభివృద్ధి, దేవుని వెంబడించడం వల్ల మనకు శాంతి కలుగుతుంది, దేవుని అనుసరించడం వల్ల మన స్థితి మార్చబడుతుంది, దేవుని మాటలు మనం మాట్లాడుకోవడం వల్ల శాంతి వస్తుంది. ఈ లోక సంబంధమైన మాటలు మాట్లాడినప్పుడు ఏమొస్తుంది? అదే ఎవరైనా వచ్చి ఒక విషయం మనకు చెప్పారు, అదే మన తలంపుల్లో ఉండి ఏం జరుగుతుంది ఏంటో, నిజమేనంటావా అబద్ధం అంటావా? నిజం, ఇది జరిగేది ప్రతి ఒక్కరిలో. ఏదైనా ఒక న్యూస్ వచ్చిందంటే అది జరుగుతుంది. సముద్రంలో ఏదో వింత వింత జీవులు వస్తున్నాయి, ఏం జరుగుతుందో
ఎక్కడ ఏ జలప్రళయం వచ్చిందో, భూకంపం వచ్చిందో, సునామీ వచ్చిందో, అంటే ప్రతి ఒక్కరు ఏమొస్తుందని ఆలోచన. ఇతర విషయాలను పట్టించుకోవడం వల్ల దేవునికి, ఇతర విషయాలను పట్టించుకోవడం వల్ల దేవుని వెంబడించడంలో మన నడక స్పీడు ఆగిపోతుంది. ఇతర యొక్క ఆలోచనలు మనం పట్టించుకోవడంలో ఉండటం వలన మనం చేసే పని కూడా ఇష్టమే. అందుకని ఎవరి పని వారు చేసుకుంటూ దేవుని వైపే, యేసు వైపే చూసి యేసునే వెంబడించి యేసుక్రీస్తు కార్యాన్ని నుంచి నీకు సాధ్యమైతే నీ పక్క వారికి దేవుని యొక్క మాటలు వినిపిస్తూ నిజంగా కాలాన్ని గడుపు. దేవుడు ఖచ్చితంగా నీకు శాంతి, సమాధానం, నెమ్మది నీ గృహానికి అనుగ్రహించాలని దేవుడు రాత్రికాలం మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనుష్య జ్ఞానానికి అందనటువంటి మాటలు, మనుషునికి తలంపులకు రానిటువంటి ఆలోచనలు దేవునికి ఉన్నాయి. హల్లెలూయా. ఒక దేవుని జ్ఞానం ఎంత ఉంటుంది అని మనం ఆలోచన చేస్తే, ఒక ఇసుక దగ్గరికి మనం వెళ్తాం, దేవుణ్ణి అడుగుతాం. మనం ఒక ఇసుక దగ్గరికి వెళ్ళి దేవా నీ జ్ఞానం ఏంటంటే మామూలుగా ఉంచుకున్నాం, దేవుడు తీసుకొచ్చి నీకు చూపించి ఇది నా జ్ఞానం, నువ్వు లెక్క పెడతారా? ఇన్ఫినిటీ అంటే దా జ్ఞానానికి అంతము లేదు. ఆయన వెంబడించడం వలన నువ్వు అధికమైన జ్ఞానవంతులుగా. అందుకే కీర్తన గ్రంథంలో ఉంటుంది, నీ ఆజ్ఞలు నేను అనుసరించి నడవడం వల్ల వృద్ధుల కంటే నాకు అధిక జ్ఞానం కలిగింది. హల్లెలూయా. అంటే చిన్న వయసులోనే గొప్ప జ్ఞానం. వృద్ధులు ఏంటంటే పరిస్థితులన్నీ అనుభవించి ఏది మంచి చెడు తెలుసుకుని, ఏది చాలా మంది అడగడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు, సలహా అడగడానికి దగ్గరికి, ఇలా ఉన్న మా సమస్య ఏం చేయాలి. అయితే దేవుడు అంటాడు, నువ్వు ఇతర వ్యక్తుల మీద ఆధారపడితే వాళ్ళు ఎలాంటి సలహా ఇస్తారు మనకి, అది జరిగిపోయిన తర్వాత మనం ఎలా చేస్తాను అనుకున్న తిరిగి దాని పరిస్థితులు చాలా ఉంటాయండి. అలాంటి కాంట్రాక్ట్ పొజిషన్స్, అది ఏమి అర్థం కాని పరిస్థితులు కొన్ని ఉంటాయి. అయితే నీకు అలాంటి సమయంలో కూడా జ్ఞానము, తెలివి, వివేచన కావాలి అంటే నిరంతరము దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యాన్ని చదవడం వల్ల వృద్ధుల కంటే అధిక జ్ఞానము మనకి వస్తుంది. అలానాడు దావీదు గారు కూడా ఆయన ప్రార్థన విశ్లేషణ జ్ఞానాన్ని అనేక కీర్తనలు రాశారు. ఈరోజు ఒక మాట్లాడితే ఒక పాట రాయగలగా, ఉన్న పాటలు సరిగ్గా పాడటమే మనకి గంటలు నేనైతే గంటలు ప్రిపేర్ అయ్యి రాసిన పాటనే మనం ప్రిపేర్ అవ్వడం. కానీ ఆయన ఎన్ని కీర్తనలు రాశాడు తెలుసా? మొత్తం ఎందుకు చూడండి ఒకసారి, చివరికి 150 కీర్తనలు రాశాడు. ఒక్కొక్కటి చాలా, అంటే దేవుని మీద ఆధారపడి, దేవుని వెంబడించి, దేవుని కొరకు ఎదురు చూసి, దేవానికి నీవు నాకు జ్ఞానం ఇస్తేనే, దేవానికి నాకు కీర్తన దయచేస్తే, దేవాని సంకల్పం నా పక్షాన నెరవేస్తేనే, దేవానికి నాకు ఈ రోజు నేను ఇవ్వాలని ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి అంత గొప్ప కీర్తనలు రాయాలి. ఒక కీర్తన అర్థం చేసుకోవడానికి మన ఒక అరగంట వాక్యం చెప్పడానికి 2 గంటలు. కానీ ఆయన యెహోవాను స్తుతిస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూడండి కీర్తనలంతా చూస్తే యెహోవాను స్తుతించండి, యెహోవాను గణపరచండి, యెహోవాను ఆరాధించండి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను ప్రజల మధ్య వివరించండి. ఆయన ఏ రోజు మీరు దేవుని నమ్ముకోవడం ఒక గొప్ప విషయం అయితే, ఆయనలో స్థిరపరచబడడం, ఆయనలో బలపరచబడడం, ఆయన యొక్క కృప కొరకు ఎదురు చూడడం, ఆయన నిజమైన దేవుడని నిజంగా విశ్వసించడం, తనకు నిజంగా మొరపెట్టేవారు. అంటే నిజంగా కూడా మొరపెట్టారు. ఏదో తమ వాళ్ళు వస్తారు కాబట్టి ప్రార్థన, ఇంట్లో వాళ్ళు మంచి బ్రతికారు అంటారు కాబట్టి, లేకపోతే ఎవరైనా వస్తున్నారంటే బయట తీసి, అయితే ఎలాంటి ప్రార్థన చేస్తున్నారు, ఎలాంటి వాటి నిజంగా చదవండి, హృదయపూర్వకంగా చదవండి. అందుకే రహస్యమందు నీవు తలుపు వేసుకొని నీ సన్నిధిలో నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు రహస్యమందున్న దేవుడు నీకు కనిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకొక విషయాన్ని చెప్తాను. ఏలియా నుంచి మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము
10వ చదువుదాం. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతులు నేను మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే. ఎవరు చెప్తున్నారు మనలో? ఎలాంటి పరిస్థితిలో తామబడచ్చు? ఎప్పుడు ప్రాణం పోతాం? ఎప్పుడైనా ఒక వ్యక్తి మనల్ని వెంబడిస్తూ ఉంటాడు, ఒక వ్యక్తి మన ప్రాణాన్ని తీసే అంత కష్టం అని మనకు అనిపిస్తే చాలా బాధపడిపోతూ ఉంటాం. అయితే అక్కడ ఉన్న వ్యక్తి చాలా బలమైన వ్యక్తి. ఆ వ్యక్తి దగ్గర చాలా మంది సైన్యం ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఎప్పుడు చనిపోతారు? అందరూ జల్లిన పెడితే ఏముంది? వేరే గారు ఉంది. అయితే మీరు ఒక్కనే మిగిలినయ్యా నన్ను ఎవరు? అయితే ఒక ప్రార్థన చేస్తాడు. అందుకు దేవుడు అగ్ని గదాల చేత ఆయన సన్నిధిని ఏమనంటే, నేను నా పితరుల కంటే నేను ఎక్కువ వాళ్ళు కాదయ్యా, దయచేసి నా ప్రాణాన్ని నువ్వు తీసుకొని ప్రార్థన వచ్చిన ఆ అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివితే నాకు అర్థమైంది. అప్పుడు దేవుడు అంటే చూడండి ఒకసారి 11వ వచనాన్ని. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమునందు నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతగా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచాడు. ఇప్పుడు ఈయన మరణాపేక్ష గలవాడే ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతూ దేవుడు వచ్చి ఆ పర్వతం మీద నువ్వు ఉన్నప్పుడు ఆయన పిలిచాడు, పర్వతం మీద నువ్వు నిలువు, అప్పుడు నేను వస్తాను. అప్పుడు అద్భుతమైన మాటలు. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచాను. ఎందుకని లేచిందంటారు? ఆయన యొక్క శక్తికి, ఆయన యొక్క బలానికి బలమైన పెనుగాలి లేచిందంట. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను. ఏదో అక్కడ జరగాల్సినది ఫ్రీక్వెంట్గా జరిగిందని అనుకుంటామని యెహోవా భయమని మెన్షన్ చేశారు. అంటే అక్కడ పెనుగాలి రావడానికి దేవుని యొక్క శక్తి. అయితే అక్కడ బండలు బద్దలవడానికి, పర్వతాలు బద్దలవడానికి యెహోవా భయానికి పర్వతాలు ఇవన్నీ శిలలు చున్నాబెను ఇవన్నీ. అయితే అదంతా అవ్వలేదు. 12వ అధ్యాయం చివరిలో తర్వాత ఆ మెరుపునది యెహోవా ప్రత్యక్షమై మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా, హల్లెలూయా, మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడింది. ఎప్పుడు వినబడిందంట? ఇందాక సముద్రం దగ్గర ఏముంటుందని అనుకున్నాం? నిమ్మలమైన చాలా ఆహ్లాదకరంగా. అప్పుడు అదంతా పరిస్థితి అప్పుడు ఆయనకు భయానికి బండలు బద్దలైనప్పుడు ఆయన ఏమనుకుంటున్నాను? ఆయన మహాభయంకరుడు కాబట్టి. కానీ ఆయన ఇప్పుడు వచ్చిందంట నిమ్మలంగా అన్ని సర్దుమైన తర్వాత ఆయన స్వరం విన్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఏరియా ఏమంటాడంటే, ఏరియా దాన్ని విని తన దుప్పటితో ముఖం కప్పుకొని అంతా గొప్ప తర్వాత దేవుడు ఏమంటాడంటే, అప్పుడు 15వ వచనం చూద్దాం. అప్పుడు దానిలో ప్రవేశించి హజాయేలునకు పట్టాభిషేకం చేయము, అలాగే యెహూకు పట్టాభిషేకం చేయము. అయితే 19వ వచనాన్ని దుఃఖిది నుంచి 12వ అరకతాను తోలుచు ఏరియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద అతడు ఎడ్లను విడిచి ఏరియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముందు పెట్టుకుని. ఏమైంది అక్కడ? ఏం పెద్ద వాక్యం చేయడం, ఉపన్యాసం చేయడం, దేవుడు గొప్పతనాన్ని చెప్పడం, తీసుకెళ్ళి ఏం చేశారంటే దుప్పటి వేశారు. నిజంగా ఒక విషయం చెప్పంటారా? దేవుడు నిజంగా ప్రతి క్షణం మనం ప్రార్థన చేసేవాళ్ళైతే మహిమ మనలోనే ఉంటుంది. ఆయన మహిమ నిరంతరము నీ మీద ప్రతి దినము ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన ధరించే దుప్పటి ఆయన మీద ఏమైందండి? ఆయన కూడా గమనించారు. ఎవరిని? ఇందాక దాకా ఎవరిని గమనించారు? యేసు. కానీ ఏరియా నేను చనిపోతాను ప్రభు అని ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఏరియాను కూడా గిరీశాన్ని పడించి. అంటే ఒక ప్రవక్త తర్వాత ఇంకొక ప్రవక్తని దేవుడు
అంటే దేవుడు ఏ రోజు ఆ యొక్క ఇస్రాయేలుని కానీ ఆయన యొక్క ప్రజలను కానీ ఆయన చేత ఎన్నుకోబడిన బిడ్డలు ఏ రోజు వదిలిపెట్టాడు. హల్లెలూయా. అలనాడు అప్పుడు వారిని వదిలిపెట్టని దేవుడు ఈ రోజు మనల్ని కూడా ఆయన ఎలాంటి విధంగా నమ్మదగిన దేవుడు. అయితే ఆ వచనాన్ని మనం ఒకసారి చూద్దాము. 11వ వచనాన్ని 10వ వచనం చూడండి. అందుకు అతడు నీకు కలిగిన ఆత్మలో 2 వాడు నా మీదకి వచ్చినట్లు దయచేయమని అడిగాను. అందుకు అతడు నీవు అడిగినది కష్టతరముగా అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన అట్లా ఆ ప్రకారము నీకు లభించు. ఎప్పుడైతే ఏరియా అన్ని రథాల చేత వెళ్ళిపోతాడు అనుకున్నాడు, ఎలీషా ఆయన వెంబడిస్తానే ఉన్నాడు. ఎక్కడికి ఏ ప్రదేశానికి నేను వెళ్ళి 2 పాల ఆత్మశక్తిని నేను పొందుకోవాలి. అంతేగాని విడిచిపెట్టే స్థితి నాకు. ఆయనతో కొన్ని దినాలే ఉన్నాడు కానీ ఆయన మహిమను చూశాడు. ఏరియాలో ఉన్న మహిమను చూసిన ఎలీషా ఈరోజు మనం యేసుక్రీస్తులో ఉన్న మహిమను మనము చూడాలి. దగ్గరగా జీవిస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, ఆయన మాటలు వింటున్నాం, ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం, ఆయన చెప్పే వాక్యాన్ని అద్భుతంగా వింటున్నాం. చివరిలో అంటారు చాలా బాగా ఆ మాట దేవుడు ఏమాత్రం సంతోషించాడు. నా హృదయాన్ని మార్చుకుంటున్నాను ఈ వాక్యం ద్వారా అంటే సంతోషిస్తాను. నేను ఈరోజు మార్పు పొందుకుంటానంటే నేను ప్రతిదిన ప్రార్థన చేస్తానని ఈ రోజు నువ్వు ఒప్పుకుంటే నాకు సంతోషిస్తాను. హల్లెలూయా. అంతేగాని ఏదో చేస్తాను అంటే దేవుడు సంతోషించే దేవుడు కాదు. అయితే వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుంటే ఆయన ఎలీషా ఎప్పుడైతే బేతేలుకు ఫస్ట్ బేతేలుకి వెళ్ళాడు, అక్కడి నుంచి ఏంటంటే ఎలీషా గారి దగ్గర నుంచి తప్పించుకోవాలనేసి రకరకాల ప్రదేశాలకు వెళ్ళినా కానీ ఆయన మాత్రం ఎరుకో వెళ్ళి అక్కడ శిష్యులు 10 మంది వచ్చి చెప్తారు, అయ్యా నీ ఏరియా తీసుకెళ్ళిపోతున్నాను, దేవుడు తీసుకెళ్ళిపోతున్నాను సుడిగా చెప్పి నీకు తెలుసా అంటే నాకు తెలుసు నేను ఆ విషయం గురించే నేను ఎంతో ప్రయాసంతో ఎదురు చూస్తాను. ఏరియా చేసిన అద్భుతమైన వర్షం కురినప్పుడు వర్షాన్ని అసలు ఏరియా చేసిన అనేకమైన క్రియలన్నీ మొదటి రాసుకుంటున్నామా చనిపోయిన వాళ్ళు లేకుండా ఒక విషయం కాదు. రాజులకి అప్పుడు ఉన్నది రాజుని అయినా ప్రవక్తలే జరగబోయే విషయాలు వాళ్ళ దగ్గరికే వెళ్ళి వారి పాదాలోచనతో ఉండి వారికి సాగిలపడి వారికి మొక్కి ఏం జరగబోతుందని ఎప్పుడైతే ప్రవక్తను పక్కన పెట్టాడో సౌలు గారికి ఏమైందంటే దేవుని ఆత్మ పోయింది. ఆత్మ దేవుడు అంటే దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డ, దేవుని మాట తెలిసిన బిడ్డల్ని వారి స్థితిని మనం చూడదు, దేవుని మాటను మాత్రమే మనము చూడాలి. దేవుడు ఏమి మనకు తెలియజేస్తున్నా దాన్ని స్వీకరించాలి కానీ వ్యక్తిగత విషయాలు ఆ విషయాలు మనము పట్టించాలి. ఏరియా గురించి ఎందుకు ఈ విషయాలు నేను వెంబడించే స్థితి గురించి మాట్లాడుచింది చెప్పానంటే ఆ ఆత్మ ఆయనలో వచ్చే వరకు అదొకటి కప్పినా కానీ నాకు మాత్రం వాళ్ళ ఆత్మశక్తి కావాల్సి. అయితే నాకు ఒక మంచి అద్భుతమైన మాట చెప్పాను, ఒకసారి చూద్దామండి. 12 వచ్చిందని చాలండి. ఎలీషా అది చూసి నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథాలేవా, అలాగే రాజులకి రథాలేవా. కానీ ఆయన మాటకు ఎంత అద్భుతంగా వాళ్ళు విన్నారంటే, ఆయన చెప్పిన మాటకు ఎంతగా లోబడ్డారంటే, దేవుని మాటను ఎంతగా విశ్వసించినారంటే చూడండి, ఏరియా ఇశ్రాయేలు వారికి రథాలు రోజులు నువ్వే అని కేకలు వేశారు, గట్టిగా ఏడ్చుంటాడు నేను అనుకున్నాను. అంటే నిజంగా ప్రార్థన చేసిన దూరం అయిపోతుంటే ఆయన చెప్పే మాట అనేటువంటి ఆలోచన ఆయనకి కొన్ని రోజులు సహవాసం చేసిన ఆయనకి అనిపిస్తే మరి ఇశ్రాయేల్ వారికి అనిపించదంటే అప్పటి వరకు ఆయన దగ్గరికి వచ్చి అనేకమైన మాటల విషయాలను తెలుసుకున్న వాళ్ళకి అలాగ అనిపించదా? వాళ్ళు కూడా కన్నీళ్ళు విషయం
నిజంగా మనం తిరిగి లేస్తామని ప్రతి ఒక్కరి ఆలోచన, తిరిగి లేస్తామని నమ్మిన వాళ్ళు చాలా తక్కువ. అయితే దేవుడు ఒక ఉదాహరణ ఇచ్చాడు ఏంటంటే, హానోకుని కొనిపోయాడు, అలాగే ఏలియా కూడా కొనిపోయాడు. అంటే దేవుడి దాంట్లో ఉన్నది. దేవుడు వచ్చి ఖచ్చితంగా నేను పునరుద్ధాన స్థితిలో నుంచి, మరణించిన స్థితిలో నుంచి, పడిపోయిన స్థితిలో నుంచి లేపుతాడని ఖచ్చితంగా విశ్వసించడానికి మనకి ఉదాహరణలు. హల్లెలూయా. విశ్వసించడానికి వాక్యాన్ని మనకిచ్చాడు దేవుడు. మనల్ని ఖచ్చితంగా ఆయన యొక్క సన్నిధికి చేర్చాలని ఆయన అగ్ని రథాలు వచ్చినాయి. హల్లెలూయా. అంటే రథాలు ఎలా ఉన్నాయి? మీతో మండుతా ఉన్నాయి. గుర్రాలు ఎలా ఉన్నాయి? మీతో. ఆయన కోసం శ్రమపడి, ఆయన కోసం ఆయన సన్నిధిలో కష్టపడి, ప్రయాసపడి, ప్రార్థన చేసి, ఆ రాజ్యానికి అనేకమైన అద్భుతమైన మాటలు తెలియజేసి, ఆయన యొక్క కృప కొరకు వేచి ఉన్నాను అందరినీ నీళ్ళు విడిస్తూ ఉంటే, అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏలియాని నుంచి ఎలీషాని ఎన్నుకొని ఆ లోటును తీర్చాడు. హల్లెలూయా. అయితే ఆ మనుషులకి అర్థమైనది నాకు తెలిసి ఇశ్రాయేలుకి. అయితే ఎప్పుడైతే ఒక దుప్పటి, ఒక వస్త్రాన్ని చింపి యోర్దాను నదిని కొట్టాడో అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆ మాట కూడా ఉంది చూడండి. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలి ఒడ్డునకు నడిచిపోయాడు. ఎరుకో దగ్గర నుండి కనిపెట్టుచున్న ప్రవక్తలు, శిష్యులు అతని చూసి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతను వెనుకల పోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి. హల్లెలూయా. చాలండి. ఎప్పుడన్నా ఆ కార్యం జరగగానే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఏలియా నుంచి ఎలీషాని మీకు అందించారు. ప్రవక్తల శిష్యులందరూ ఆయన సాష్టాంగ నమస్కారం చేశారంట. ఇది జరిగిన వెంటనే హల్లెలూయా. అంటే దేవుడు ఏ రోజు విడిచిపెట్టాలి, ఆయన కార్యము చేస్తానే ఉంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పరిచర్యలో వాడుకుంటూ ఉంటాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సంఘాన్ని నడిపించే వ్యక్తులు దేవుడు ఏర్పాటు చేస్తాడు. కానీ ఏమాత్రం ఏం చేయండి, పొదువు ఉంచడం. హల్లెలూయా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఏసన్న గారి గురించి అంత పరిచయం చేస్తుందంట. ఆయన చనిపోయడం చాలా బాధేస్తున్నాను. ఎందుకంటే ఎంత మోకాళ్ళ మీద ప్రార్థించి వాళ్ళు లక్షల మంది వస్తూ ఉంటే ఆయన చేసిన ప్రార్థన ఎంత గొప్పది అని అనిపిస్తూ ఉంటుంది. ఆయన చనిపోయిన తర్వాత అంతకుముందు నాకు పెద్దగా తెలియదండి ఆయన గురించి. తర్వాత నుంచి తెలుసుకోండి. ఆయన అనుకున్నారంటే అబ్రహాం గారు ఒక డెస్టినీ ఇస్తాను, నేను అసలు ఏమి తెలివి జ్ఞానం లేదా. ఆయన చనిపోయిన తర్వాత అందరూ అన్న కామెంట్స్ ఏంటంటే, నేను ఎప్పుడైతే ఏ సమయాన్ని విడిచిపెట్టాడో ఇలా ఈ సేవ, అంత బలమైన సేవ, అంత శక్తివంతమైన ప్రార్థన, అంత శక్తివంతమైన పాటలు ఇచ్చే వ్యక్తులు లేరు అని అందరూ అన్నారంట. ఆయన ఏం చేశాడు తెలుసా? మనుషులు చూడాలి, దేవుని వైపు చూసి ఇంకా పరిచయం ఇంకా అద్భుతంగా కొనసాగిస్తూ అనేకమైన చోట్ల సంఘాలు స్థాపిస్తున్నాం. హల్లెలూయా. ఇది చాలండి మనకి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్పతనం తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విశిష్టతను మనం తెలుసుకోవడానికి ఈ ప్రతి ఒక్క సంవత్సరంలో, ప్రతి ఒక్క దశాబ్దంలో, ప్రతి ఒక్క శతాబ్దంలో అనేకమైన ఉదాహరణలు దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశీలనగా జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఖచ్చితంగా మనకున్న చిన్న అలవాట్లను వదిలేయటం, వాళ్ళు చేసిన గొప్ప పరిచర్య ముందు నేనైతే అసలు ఏమాత్రం కాదంట, తుమ్ము కూడా కాదంట. నువ్వు వారు మనసు పొందడం, బాధ్యతను పొందడం, దేవుని వాక్యం చెప్పడం ఏమాత్రం కాదు. వాళ్ళు చేసిన ప్రయాసం, వాళ్ళు చేసిన కష్టం, వాళ్ళు అనుభవించిన శ్రమలు, ఆహారం కూడా లేక, వస్త్రాలు కూడా సరిగా లేక, ఉండడానికి నిలువ నీడ లేక అనేక మంది ఉన్నారు. అనేక మంది కనబడకుండా ఎన్నో. ఒక ఆయన సాక్షులు, ఆయన 60 సంఘాలు స్థాపించాడట. వారి బిడ్డను అక్కడ అడవి ప్రదేశం ఉండటానికి వీళ్ళు ఆ బిడ్డ తీసుకెళ్ళి వాళ్ళకి తెలిసిన వారికి ఇచ్చేసారు. చిన్న బిడ్డ వాళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు భార్యాభర్తలు పరిచయం చేసి 60 సంఘాలు స్థాపించారు. వాళ్ళు చేసిన కష్టం ఎప్పటికీ దేవుడు ప్రత్యక్షపరుస్తుంటాడు. దేవుడు సాక్షిగా కూడా మనకు ఉదాహరణ ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే నేను నా మాటలు ఇస్తున్నాను.
దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను, దేవుడిని వెంబడించే స్థితిని, దేవుడు ఇచ్చినటువంటి కృపను వ్యర్థంగా ఏ మాత్రం వదిలిపెట్టండి దయచేసి. ఇలాంటి చాలా పవిత్రమైనవి, చాలా మనం అనుసరించాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలో ఉపవాసం కొట్లాడించాల్సిన అవసరం, కుటుంబం కొరకు మనకున్న ఆత్మీయ స్థితిలోకి ఎదగాలని ప్రతి ఒక్కరు కన్నీటితో ప్రార్థించాల్సిన అవసరం. ఏదో జరిగిన తర్వాత నువ్వు ప్రార్థిస్తే దానివల్ల చాలా కఠినతరం అయిపోతుంది. ముందుగా నువ్వు మేలుకో, దేవుని వాక్యానికి లోబడి దేవుని యొక్క కృప కొరకు నువ్వు ఎదురు చూస్తే జరగని కార్యము దేవుని యొక్క సాధ్యమైనది ఏది లేదు. దయచేసి అందరూ కళ్ళు వస్తున్నట్టు ప్రార్థించండి. వాడు వేయగలిగినాడు, మమ్మల్ని వేస్తాడు. అత్యంత కృప